మేము తిరుగుతున్నాం. మన పరిగిలో ఒక చిన్న తాండా, దాస్యనాయక్ తాండా, చిన్న తాండా. నాకు తెలిసి మొత్తం జనాభా కూడా 500-600 ఉండరు, ఓట్లు 300-400 ఉంటాయేమో. అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి నేను, సవితక్క, ఇగో ఆనంద్ భాయ్ అందరం పోయినాం, మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం. ప్రామిస్ చెప్తున్నా, చిన్న తాండాల 5-6 వేల మంది జమ అయింది. ఈడికెళ్ళాడికి ఊరేగింపు, హంగామా. అది ఎలక్షన్ ప్రచారం లెక్కనే ఉండే. నాకైతే నేను పరిశాన్ అండి, ఏంది ఇదంతా అంటే, మరి గట్లున్నది, ఇవాళ ఏం చేయమంటావు? కాంగ్రెస్ మీద కోపం కత్తున్నది, మన మీద ప్రేమ కత్తుంది. అయ్యో పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు. అంతేనా? బాబా ఏమున్నారా? దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టు నాకు అర్థమైంది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కేసీఆర్ పోతారు అనుకోలేదే. ఇక మరి మీ ఎమ్మెల్యేలందరూ వెనక కేసీఆర్ ఎట్లుంటాడు నాకు అర్థం కాదు. కాబట్టి మనందరం కూడా ఇక గవర్నీ అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి, ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కూడా పోతాడు, ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎరుక కావాలి మనకు కూడా. రెండవది ఏమనుకున్నాం, పార్లమెంట్ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ మనది కాదు, అది వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అనుకుని మన వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు అయిండ్రా అయింది. ఏమైంది మరి? ఇవాళ 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు, 8 + 8 ఎంత? 16. కానీ ఇలా తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు తెచ్చింది ఎంత? అందుకే 8 + 8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరింటి కదా రేవంత్ రెడ్డి, గుండు 0. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత? అందుకే ఎగిరదు. పెద్దలు ఏమంటారంటే, విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. అందుకే మనం ఓడిపోయినంత మాత్రాన బేజారు కావద్దు, గెలిచినామని చెప్పి నీళ్ళు కద్దు. గెలిచినాక మమ్మల్ని మించినోడు ఎవడలేడు, నేను 30 మార్కాన్ 32 మార్కాన్ నడవదు. రేపు కూడా ఇట్లే ఉండాలి, ఇవాళ కూడా ఇట్లే ఉండాలి. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి కలిసికట్టుగా కదులుదాం. మనం కలిసికట్టు కదిలితే 6 మండలాలు వికారాబాద్లో స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలనే కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో మొత్తం ఢిల్లీకి చెప్పే అవకాశం మీకు. కొడంగల్లో కొట్టినాం అనుకో 5-6 కాన్స్టిట్యున్సీ. ఎల్లుండి పోతున్నాం మేమందరం కొడంగల్లో. వస్తారా మీరు? లేదా ఆడికి వస్తారట? రైట్, చలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగచర్ల తాండా ఏమైంది, రోడ్డిబండ తాండా ఏమైంది, హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి ప్రజలు ఎవరికి ఓటేయాలనో వాళ్ళనే చెప్పమందాం. మిమ్మల్ని కూడా నేను కోరేది అంటే 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ. మీరు దయచేసి ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మీ నాయకుడు, మీ ఇన్ఛార్జి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఆయన తాండూరు తిరగాలి, పరిగి తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. కానీ మీరు ఎక్కడోళ్ళు అక్కడ. మీరు కనుక మండలాల వారీగా సమన్వయంతో పనిచేస్తే రేపు ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, రేపు మనోడే జిల్లా పరిషత్ చైర్మన్ అయిననుకో, మళ్ళీ వికారాబాద్ జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరింది అనుకో, తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పీకర్ గారికి చెక్ పెట్టినట్టు అవుతుందా కాదా? ఒక గది మన లక్ష్యం కావాలి. ఇప్పుడు ఎదురుగా ఈ ఎలక్షన్ ఉంది, ఇక 4 ఏళ్ల తర్వాత ఆ ఎలక్షన్ ఉంది, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. కానీ క్రికెట్లో చెప్తారు కదా, నెక్స్ట్ బాల్ ఆడాలి. ఫస్ట్ ఈ నెక్స్ట్ బాల్ ఆడాలని అవుట్ కావద్దు, అటెన్క నెక్స్ట్ ఓవర్ ఆడాలి. కాబట్టి నెక్స్ట్ బాల్ ఇప్పుడు మనకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఉన్నాయి. వీటిలో కొడదాం, తప్పకుండా ఐకమత్యంగా ముంగటికి పోదాం. ఆనంద్ని కూడా మళ్ళొక్కసారి నేను కోరుతున్నా, దయచేసి వేరే అనుకోకండి. మంచి వాళ్ళని చూడండి, గుర్తించండి. నావాడు నీవాడు కాదు, గెలుపు గుర్రాలు, ఖచ్చితంగా గెలిచేటోళ్ళు, సామాజిక సమీకరణలు, అవతలలో ఎవరిని పెడుతురు, మనం ఎవరిని పెట్టాలి ఆలోచించుకొని ఒప్పి. ఎవరైనా నారాజ్ అండి అనుకో, 10 మందిని కూర్చోబెట్టి 10 మంది టికెట్ పెడితే ఒప్పించి అన్న నీకు ఇంకో పోస్ట్ ఇస్తా, రేపు గవర్నమెంట్ వచ్చినాక నామినేటెడ్ ఇస్తా, లేదా పార్టీ పదవి ఇస్తా అని చెప్పి ఒప్పించుకొని మెప్పించుకొని సీనియర్లను కూడా ముంగట కూర్చోబెట్టుకొని, విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఆనంద్ మన పార్టీలో. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు. 30 ఏళ్ళకించి 40 ఏళ్ళకించి రాజకీయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టుకో, వాళ్ళ సలహా తీసుకో. మనకే అన్ని తెలుసు అనుకుంటే కాదు, నాకు కూడా అన్ని తెలియదు, నీకు కూడా తెలియదు, అక్కకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కో మండలంలో పరిస్థితి అలాగుంటుంది. అక్కడ ఉండే పరిస్థితి మంచిగా కరెక్ట్గా మనం విలేకరులతో మాట్లాడు, డాక్టర్లు ఉంటే డాక్టర్లతో మాట్లాడు, ఇంకా న్యూట్రల్స్ ఉంటే న్యూట్రల్స్తో మాట్లాడు, తెలుసుకో ఏ క్యాండిడేట్ ఏంది ఏం సంగతి తెలుసుకొని మొత్తం విశ్లేషించుకున్నాకనే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం తప్ప ఈసారి ఎటుపడతాడు కాదు. ఈసారి పార్టీ కూడా జోక్యం చేసుకుంటుంది, పూర్తిగా ఇడిచిపెట్టి అగాధం పట్టించుకున్నట్టు ఉండం. ఈసారి తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవసరమైతే అబ్జర్వర్లను పంపి, ప్రత్యేకంగా అబ్జర్వర్లను పంపి కూడా విషయాలు తెలుసుకొని పార్టీ కూడా
ఎక్కడన్నా తప్పు జరిగితే పొరపాటు జరిగితే ముందే దిద్దుకునే ప్రయత్నం కూడా చేద్దాం.